హలో తరుణ్, చెప్పరా. అర్జెంటుగా నాకు 75 కావాలరా. దేనికి రా అంత అమౌంట్ సడన్గా? ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేదురా. అవునా? హాస్పిటల్ తీసుకొని వచ్చినాను. సడన్గా సర్జరీ చేయాలంటున్నారా. ఏడా ఎంత తీసుకోలేదా ఇంట్లో వాళ్ళకి? హెల్త్ ఇన్సూరెన్సా? అరే తీసుకోలేదురా హెల్త్ ఇన్సూరెన్స్. మీరైతే అలా మిస్టేక్ చేయకండి. అట్లీస్ట్ ఈ 2024 అయినా సరే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మీ పేరెంట్స్ కోసం. ఎందుకంటే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక హెల్త్ ప్రాబ్లం ఏదైనా వచ్చి ఒక ఆపరేషన్ చేయాలన్నా సరే, లేదా మైనూర్ సర్జరీ చేయాలన్నా సరే, ఆ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది చాలా ఎక్కువైపోతుంది ఇప్పుడున్న మెడికల్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే. అండ్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ను ఎంత తొందరగా తీసుకుంటే అంత బెస్ట్. ఎందుకంటే చాలామంది తెలియక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని వెంటనే పోయి మనం చూపించుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు. అలా అయితే ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి హెల్త్ ఇన్సూరెన్స్లో. 1 ఇయర్ అని, ఇంకో వ్యాధికి 2 ఇయర్స్ అని, ఇంకో వ్యాధికి 3 ఇయర్స్ అని, ఇంకో వ్యాధికి 4 ఇయర్స్, మ్యాక్సిమం అంటే 4 ఇయర్స్ ఉంటాయి. సో మనం హెల్తీగా ఉన్నప్పుడే తీసుకుంటే ఆ 4 ఇయర్స్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ 4 ఇయర్స్ తర్వాత మనకి ఏదన్నా అయితే అప్పుడైతే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం తీసుకున్న ప్రీమియం బట్టి. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి 2025లో. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ గైస్.